కోనసీమ అందాలను ప్రేమించే ప్రతి ఒక్కరికి ఈ ప్రయాణం తప్పక నచ్చుతుంది. ఇది అమలాపురం నుండి వాడల రేవు వరకు ఏపీఎస్ ఆర్టీసీ పల్లె వెలుగు బస్సులో ఒక అద్భుతమైన ప్రయాణం. పచ్చని వరి పొలాలు, కొబ్బరి తోటలు, ప్రశాంతమైన గ్రామాలు, పంట కాలవల అందాలను ఆస్వాదిస్తూ మన బస్సు ప్రయాణం బెండమూర్లంక మీదుగా వాడల రేవు సముద్ర తీర గ్రామానికి చేరుకుంటుంది. కోనసీమ గ్రామీణ జీవన శైలి, ప్రకృతి సోయగాలు మరియు అందమైన రహదారి దృశ్యాలను ఈ వీడియోలో చూడండి. నేను నాగేంద్ర, వెల్కమ్ టు మై ఛానల్ తెలుగు సోలో ట్రావెలర్. ఈ వీడియోలో ఇప్పుడు మనం మరొక బస్ జర్నీని చూద్దాం. అది అమలాపురం నుండి వాడల రేవు వరకు ఏపీఎస్ ఆర్టీసీ పల్లె వెలుగు బస్ జర్నీ. అసలైన కోనసీమ గ్రామాల గుండా సాగే ఈ బస్ ప్రయాణం కోనసీమను ఇష్టపడే ప్రతి ఒక్కరికి తప్పక నచ్చుతుంది. ఈ వీడియోను ప్రారంభించబోయే ముందు వీడియోకు ఒక లైక్ ఇచ్చి మీరు కూడా నాతో రండి డిజిటల్లీ. అలాగే ఈ వీడియోను హైప్ చేయడం మర్చిపోవద్దు. నేను ఇప్పుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముఖ్య పట్టణమైన అమలాపురం ఆర్టీసీ బస్ స్టాండ్లో ఉన్నాను. ఇది అమలాపురం ఆర్టీసీ బస్ స్టాండ్. ఈరోజు నేను అమలాపురం నుండి బయలుదేరి వాడల రేవు వెళుతున్నాను. 9వ నంబర్ ప్లాట్ఫామ్లో మన బస్ బయలుదేరడానికి సిద్ధంగా ఉంది. ఇప్పుడు సమయం ఉదయం 10:30 అయింది. అమలాపురం బస్ స్టాండ్ నుండి మన బస్ ఇప్పుడే బయలుదేరింది. అమలాపురం నుండి వాడల రేవు వరకు ఒకరికి టికెట్ ఫేర్ వచ్చి 30 రూపాయలు ఛార్జ్ చేశారు. ప్రయాణ దూరం దాదాపుగా 22 కిలోమీటర్లు ఉంటుంది. మన బస్ ఆర్టీసీ బస్ స్టాండ్ నుండి జాతీయ రహదారి 216 ఈలోకి వచ్చింది. ఇదంతా అమలాపురం టౌన్. అమలాపురం కోనసీమ జిల్లా ముఖ్య పట్టణం. కోనసీమ పేరు చెప్పగానే అందరికీ గుర్తుకు వచ్చే ఊరు అమలాపురం. ఇదంతా అమలాపురం టౌన్. ఈ రహదారి అమలాపురం మధ్య నుండి విస్తరించి ఉంటుంది. అమలాపురం టౌన్లో బస్ జర్నీ ఎలా అనిపించిందో కామెంట్ చేసి చెప్పండి. ఇక 10:45 మన బస్ పేరూరు వై జంక్షన్ చేరుకుంటోంది. ఇది పేరూరు వై జంక్షన్, అమలాపురం బైపాస్ హైవే. ఈ హైవే నెంబర్ జాతీయ రహదారి 216. ఇక్కడ నుండి ఎదురుగా వెళితే వాడల రేవు వస్తుంది. ఎడమవైపుకు వెళితే యానాం, కాకినాడ వస్తాయి. కుడివైపుకు వెళితే రాజోలు వస్తుంది. ఈ హైవే కత్తిపూడి నుండి ఒంగోలు వరకు ఉంటుంది. మన బస్ హైవే దాటి వాడల రేవు వైపు వెళుతోంది. ఇక్కడ నుండి వాడల రేవు దాదాపుగా 18 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఈ ఏరియా పేరు పేరూరుపేట. మన బస్ ప్రయాణించే ఈ రహదారి అమలాపురం బెండమూర్లంక రహదారి. పేరూరుపేట తర్వాత మన బస్ విశ్వేశ్వర అగ్రహారం మీదుగా కోడూరుపాడు చేరుకుంటుంది. ఈ ఊరు కోడూరుపాడు సెంటర్. కోడూరుపాడు తర్వాత గుడ్డివానిచింత గ్రామం వస్తుంది.
గుడ్డివానిచింత గ్రామం. మన బస్ పల్లె వెలుగు, అందువల్ల ప్రతి ఊర్లో ఆగుతుంది. బస్ ఎక్కేవారు దిగేవారు లేకపోతే బస్ ఆగకుండా వెళ్ళిపోతుంది. ఇప్పుడు వచ్చే ఊరు అల్లవరం. ఈ ఊరు ఈ ప్రాంతంలో పెద్ద ఊరు. ఇదంతా అల్లవరం గ్రామం. ఈ ప్రాంతంలో ఎక్కడ చూసినా వరితో పాటు కొబ్బరి తోటలు ఎక్కువ కనిపిస్తాయి. ఇదంతా అల్లవరం గ్రామం మెయిన్ రోడ్. ఈ ఊరిలో పెంకుటిళ్ళు ఎక్కువ ఉన్నాయి. ఇప్పుడు వచ్చే ఊరు గోడితిప్ప. ఈ ఊరు పేరు గోడితిప్ప. ఇక్కడ చిన్న చిన్న గ్రామాలు ప్రధాన రహదారిని ఆనుకుని ఉన్నాయి. గోడితిప్ప తర్వాత గోడిలంక గ్రామం వస్తుంది. ఈ గ్రామం గోడిలంక. ఇక్కడ కొబ్బరి తోటల మధ్య పెంకుటిల్లు చూడడానికి బాగున్నాయి. ఇవన్నీ చేపల చెరువులు. ఈ ప్రాంతం సమ్మర్లోనే ఇలా ఉంటే ఇక వింటర్లో రైనీ సీజన్లో ఏ విధంగా ఉంటుందో ఊహించుకోండి. ఈ ఊరు పేరు మొగళ్ళమూరు.
ఈ కమాన్ గుండా లోపలికి వెళితే లక్ష్మణేశ్వరం గ్రామం వస్తుంది. ఇక్కడ లక్ష్మణేశ్వర స్వామివారి ఆలయం ఉంటుంది. ఇది ఆలయ కమాన్ అంటే ఆలయ ముఖద్వారం. ఇప్పుడు వచ్చే ఊరు తుమ్మలపల్లి. ఈ ఊరు పేరు తుమ్మలపల్లి. ఇక్కడ నుండి లోపలికి వెళితే ప్రహ్లాద బాబా వారి ఆశ్రమం వస్తుంది. ఈ ప్రాంతంలో ఈ ఆశ్రమం చాలా ఫేమస్. ఈ గ్రామం పేరు తుమ్మలపల్లి. ఇప్పుడు వచ్చే ఊరు బెండమూర్లంక. ఇక్కడ నుండి వాడలరేవు 5 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. అలాగే సామంతకుర్రు 8 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఈ సెంటర్ నుండి కుడివైపుకు వెళితే బెండమూర్లంక వస్తుంది. ఇదంతా బెండమూర్లంక ఊరు. బెండమూర్లంక నుండి ఈ వీడియో ఎవరైనా చూస్తుంటే కమెంట్ చేసి చెప్పండి. ఈ ఊర్లో మండువాయిళ్ళు, పెంకుటిళ్ళు ఎక్కువగా ఉన్నాయి. ఇక్కడ నుండి మన బస్ ఎడమవైపు డైవర్షన్ తీసుకుంటోంది. బెండమూర్లంక దాటిన తర్వాత వచ్చే ఈ ఏరియా పేరు పాతకోట. ఈ ఊరు పేరు అరగట్లపాలెం.
కాలువ పేరు పంచనేటి కాలువ. అవునో కాదో కామెంట్ చేసి చెప్పండి. ఈ కాలువ బ్రిడ్జ్ దాటిన తర్వాత వచ్చే ఊరు మన డెస్టినేషన్ అయిన వాడలరేవు. ఇప్పుడు వచ్చే ఊరు వాడలరేవు. మన బస్ ఈ సెంటర్ నుండి కుడివైపు డైవర్షన్ తీసుకుంటుంది. ఎడమవైపు వెళితే వాడలరేవు బీచ్, బీబీసీ ఇంజనీరింగ్ కాలేజ్ వస్తాయి. మన బస్ ప్రయాణిస్తున్న ఈ రహదారి వాడలరేవు మెయిన్ రోడ్. ఇదంతా వాడలరేవు గ్రామం. ఈ రూట్లో మన బస్ వాడలరేవు కరవాక బోర్డింగ్ పాయింట్ వరకు వెళుతుంది. అమలాపురంలో బయలుదేరి వాడలరేవు కరవాక బోట్ పాయింట్ చేరుకోవడంతో ఏపీఎస్ఆర్టీసీ పల్లెవెలుగు బస్సులో మన ప్రయాణం పూర్తయింది. కోనసీమ అందాలను ప్రేమించే ప్రతి ఒక్కరికి ఈ ప్రయాణం తప్పక నచ్చుతుంది. ఇది అమలాపురం నుండి వాడలరేవు వరకు ఏపీఎస్ఆర్టీసీ పల్లెవెలుగు బస్సులో ఒక అద్భుతమైన ప్రయాణం. పచ్చని వరి పొలాలు, కొబ్బరి తోటలు, ప్రశాంతమైన గ్రామాలు, పంట కాలవల అందాలను ఆస్వాదిస్తూ మన బస్ ప్రయాణం బెండమూర్లంక మీదుగా వాడలరేవు సముద్ర తీర గ్రామానికి చేరుకుంటుంది. కోనసీమ గ్రామీణ జీవన శైలి, ప్రకృతి సోయగాలు మరియు అందమైన రహదారి దృశ్యాలను ఈ వీడియోలో చూడండి. నేను నాగేంద్ర, వెల్కమ్ టు మై ఛానల్ తెలుగు సోలో ట్రావెలర్. ఈ వీడియోలో ఇప్పుడు మనం మరొక బస్ జర్నీని చూద్దాం. అది అమలాపురం నుండి వాడలరేవు వరకు ఏపీఎస్ఆర్టీసీ పల్లెవెలుగు బస్ జర్నీ. అసలైన కోనసీమ గ్రామాల గుండా సాగే ఈ బస్ ప్రయాణం కోనసీమను ఇష్టపడే ప్రతి ఒక్కరికి తప్పక నచ్చుతుంది. ఈ వీడియోను ప్రారంభించబోయే ముందు వీడియోకు ఒక లైక్ ఇచ్చి మీరు కూడా నాతో రండి డిజిటల్లీ. అలాగే ఈ వీడియోను హైప్ చేయడం మర్చిపోవద్దు. నేను ఇప్పుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముఖ్య పట్టణమైన అమలాపురం ఆర్టీసీ బస్ స్టాండ్లో ఉన్నాను. ఇది అమలాపురం ఆర్టీసీ బస్ స్టాండ్. ఈరోజు నేను అమలాపురం నుండి బయలుదేరి వాడలరేవు వెళుతున్నాను. 9వ నంబర్ ప్లాట్ఫామ్లో మన బస్ బయలుదేరడానికి సిద్ధంగా ఉంది. ఇప్పుడు సమయం ఉదయం 10:30 అయింది. అమలాపురం బస్ స్టాండ్ నుండి మన బస్ ఇప్పుడే బయలుదేరింది. అమలాపురం నుండి వాడలరేవు వరకు ఒకరికి టికెట్ ఫేర్ వచ్చి 30 రూపాయలు ఛార్జ్ చేశారు. ప్రయాణ దూరం దాదాపుగా 22 కిలోమీటర్లు ఉంటుంది. మన బస్ ఆర్టీసీ బస్ స్టాండ్ నుండి జాతీయ రహదారి 216 ఈలోకి వచ్చింది. ఇదంతా అమలాపురం టౌన్. అమలాపురం కోనసీమ జిల్లా ముఖ్య పట్టణం. కోనసీమ పేరు చెప్పగానే అందరికీ గుర్తుకు వచ్చే ఊరు అమలాపురం. ఇదంతా అమలాపురం టౌన్. ఈ రహదారి అమలాపురం మధ్య నుండి విస్తరించి ఉంటుంది.
అమలాపురం టౌన్లో బస్ జర్నీ ఎలా అనిపించిందో కామెంట్ చేసి చెప్పండి. ఇక 10 గంటల 45 నిమిషాలకు మన బస్ పేరూరు వై జంక్షన్ చేరుకుంటోంది. ఇది పేరూరు వై జంక్షన్, అమలాపురం బైపాస్ హైవే. ఈ హైవే నెంబర్ జాతీయ రహదారి 216. ఇక్కడ నుండి ఎదురుగా వెళితే ఓడల రేవు వస్తుంది. ఎడమవైపుకు వెళితే యానాం, కాకినాడ వస్తాయి. కుడివైపుకు వెళితే రాజోలు వస్తుంది. ఈ హైవే కత్తిపూడి నుండి ఒంగోలు వరకు ఉంటుంది. మన బస్ హైవే దాటి వాడల రేవు వైపు వెళుతోంది. ఇక్కడ నుండి వాడల రేవు దాదాపుగా 18 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఈ ఏరియా పేరు పేరూరుపేట. మన బస్ ప్రయాణించే ఈ రహదారి అమలాపురం బెండమూర్లంక రహదారి. పేరూరుపేట తర్వాత మన బస్ విశ్వేశ్వర అగ్రహారం మీదుగా కోడూరుపాడు చేరుకుంటుంది. ఈ ఊరు కోడూరుపాడు సెంటర్. కోడూరుపాడు తర్వాత గుడ్డివానిచింత గ్రామం వస్తుంది. ఇది గుడ్డివానిచింత గ్రామం. మన బస్ పల్లె వెలుగు, అందువల్ల ప్రతి ఊర్లో ఆగుతుంది. బస్ ఎక్కేవారు దిగేవారు లేకపోతే బస్ ఆగకుండా వెళ్ళిపోతుంది. ఇప్పుడు వచ్చే ఊరు అల్లవరం. ఈ ఊరు ఈ ప్రాంతంలో పెద్ద ఊరు. ఇదంతా అల్లవరం గ్రామం. ఈ ప్రాంతంలో ఎక్కడ చూసినా వరితో పాటు కొబ్బరి తోటలు ఎక్కువ కనిపిస్తాయి. ఇదంతా అల్లవరం గ్రామం మెయిన్ రోడ్. ఈ ఊరిలో పెంకుటిళ్ళు ఎక్కువ ఉన్నాయి. ఇప్పుడు వచ్చే ఊరు గోడితిప్ప. ఈ ఊరు పేరు గోడితిప్ప. ఇక్కడ చిన్న చిన్న గ్రామాలు ప్రధాన రహదారిని ఆనుకుని ఉన్నాయి.
బోడితిప్ప తర్వాత బోడిలంక గ్రామం వస్తుంది. ఈ గ్రామం బోడిలంక. ఇక్కడ కొబ్బరి తోటల మధ్య పెంకుటిల్లు చూడడానికి బాగున్నాయి. ఇవన్నీ చేపల చెరువులు. ఈ ప్రాంతం సమ్మర్లోనే ఇలా ఉంటే ఇక వింటర్లో రైనీ సీజన్లో ఏ విధంగా ఉంటుందో ఊహించుకోండి. ఈ ఊరు పేరు మొగళ్ళమూరు. ఈ కమాన్ గుండా లోపలికి వెళితే లక్ష్మణేశ్వరం గ్రామం వస్తుంది. ఇక్కడ లక్ష్మణేశ్వర స్వామివారి ఆలయం ఉంటుంది. ఇది ఆలయ కమాన్ అంటే ఆలయ ముఖద్వారం. ఇప్పుడు వచ్చే ఊరు తుమ్మలపల్లి. ఈ ఊరు పేరు తుమ్మలపల్లి. ఇక్కడ నుండి లోపలికి వెళితే ప్రహ్లాద బాబా వారి ఆశ్రమం వస్తుంది. ఈ ప్రాంతంలో ఈ ఆశ్రమం చాలా ఫేమస్. ఈ గ్రామం పేరు తుమ్మలపల్లి. ఇప్పుడు వచ్చే ఊరు బెండమూర్లంక. ఇక్కడ నుండి వాడలరేవు 5 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. అలాగే సామంతకుర్రు 8 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఈ సెంటర్ నుండి కుడివైపుకు వెళితే బెండమూర్లంక వస్తుంది. ఇదంతా బెండమూర్లంక ఊరు. బెండమూర్లంక నుండి ఈ వీడియో ఎవరైనా చూస్తుంటే కమెంట్ చేసి చెప్పండి. ఈ ఊర్లో మండువాయిళ్ళు పెంకుటిళ్ళు ఎక్కువగా ఉన్నాయి.
ఇక్కడ నుండి మన బస్ ఎడమవైపు డైవర్షన్ తీసుకుంటోంది. బెండమూర్లంక దాటిన తర్వాత వచ్చే ఈ ఏరియా పేరు పాతకోట. ఈ ఊరు పేరు అరగట్లపాలెం. ఈ కాలువ పేరు పంచనేటి కాలువ. అవునో కాదో కామెంట్ చేసి చెప్పండి. ఈ కాలువ బ్రిడ్జ్ దాటిన తర్వాత వచ్చే ఊరు మన డెస్టినేషన్ అయిన వాడలరేవు. ఇప్పుడు వచ్చే ఊరు వాడలరేవు. మన బస్ ఈ సెంటర్ నుండి కుడివైపు డైవర్షన్ తీసుకుంటుంది. ఎడమవైపు వెళితే వాడలరేవు బీచ్, బీబీసీ ఇంజనీరింగ్ కాలేజ్ వస్తాయి. మన బస్ ప్రయాణిస్తున్న ఈ రహదారి వాడలరేవు మెయిన్ రోడ్. ఇదంతా వాడలరేవు గ్రామం. ఈ రూట్లో మన బస్ వాడలరేవు కరవాక బోర్డింగ్ పాయింట్ వరకు వెళుతుంది. అమలాపురంలో బయలుదేరి వాడలరేవు కరవాక బోట్ పాయింట్ చేరుకోవడంతో ఏపీఎస్ఆర్టీసీ పల్లెవెలుగు బస్సులో మన ప్రయాణం పూర్తయింది. ఇది మన బస్కు చివరి హాల్టింగ్ పాయింట్. ఇక్కడ నుండి ఈ చిన్న బోట్లపై గోదావరి దాటి అవతలి వైపుకు వెళ్ళడానికి ఇలాంటి చిన్న పడవలు ఉపయోగిస్తారు. వీటిపై బైక్స్ కూడా తీసుకువెళ్తారు. అవతల వైపు ఉన్న గ్రామం కరవాక. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇలాంటి వీడియోల కోసం ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.